మనము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అష్టోత్తర పూజకి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ముందు క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏపీ టెంపుల్స్ అని కొట్టుకోండి. ఏపీ టెంపుల్స్ ఫస్ట్ లింక్ వస్తుంది. ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని వస్తుంది. ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత పాపప్ని తీసేయండి. ఇంటి మార్కు ఇక్కడ మనకి రైట్ సైడ్లో డివోట్ సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కొత్త యూజర్స్ కాబట్టి మీరు సైన్ అప్ అవ్వాలి. ముందు సైన్ అప్ అవ్వండి. ఇక్కడ మీ పేరు ఇచ్చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ టైప్ చేసుకోండి. మీకు ఏది ఇష్టమైతే అది పాస్వర్డ్. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఇక్కడ ఏ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. దాని తర్వాత సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అంటే దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేయండి. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డివోట్ సైన్ ఇన్ ఉంది కదా, డివోట్ సైన్లోకి మళ్ళీ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇందాక ఎంటర్ చేసుకున్న ఫోన్ నెంబరు పాస్వర్డ్, ఇందాక మీరు ఏది ఎంటర్ చేసుకున్నారో అది ఇవ్వండి. ఇక్కడ మీరు ఈ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవుతున్నాను నేను. ఇలా వస్తుంది. ఇక్కడ చాలామంది పొరపడుతుంది ఏంటంటే ఇక్కడ సేవాస్ 0, దర్శనం 0, అకామిడేషన్ 0, డొనేషన్ 0 అని చూపిస్తుంది. ఇదంతా మామూలుగా ఇది స్టార్టింగ్ ఇలాగే చూపిస్తుంది. ఇది కాదు మనకు కావాల్సింది. మనకి ఇలా వచ్చిన తర్వాత మనకు పైన సేవా దర్శనం అని ఉంటుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో సేవా దర్శనం, దీంట్లో ప్రత్యక్ష సేవ అని ఉంటుంది. ప్రత్యక్ష సేవ అని ఓపెన్ చేసిన తర్వాత మనకు కిందకి స్క్రోల్ అవుట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ టెంపుల్ అని ఉంటుంది. మనకు సెలెక్ట్ టెంపుల్గా మనకి వాడపల్లి కావాలి. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి. దీన్ని ఓకే చేస్తున్నాం. ఓకే చేసిన తర్వాత మనకి ఎలా ఓపెన్ అవుతుంది. అష్టోత్తర పూజ, నిత్య కళ్యాణం, సుప్రభాత సేవ. మనకు అష్టోత్తర పూజ కావాలి కాబట్టి మనం బుక్ నో క్లిక్ చేసి దాని తర్వాత డేట్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఏ స్లాట్కి కావాలో ఆ స్లాట్కి. ఇప్పుడు రెడ్ మార్క్లో చూపించి అయిపోయినాయండి స్లాట్లు. ఇక్కడ మనకు మండే ఉంది. మండే 29వ తారీఖు వచ్చింది. ట్యూస్డే 30వ తారీఖు వచ్చింది. మనకి గ్రీన్ మార్క్లో ఉన్నాయని అవైలబిలిటీ ఉన్నాయి. మనకి ఎల్లో మార్క్లో ఉన్నది మనకి తక్కువ ఉన్నాయని స్లాట్లు అని అర్థం. తర్వాత ఇదిగోండి 1, 2, 3 ఫుల్గా ఉన్నాయి. మనం 29వ తారీఖు ఒకసారి చూద్దాం. 29వ తారీఖు సోమవారం వచ్చింది. ఇక్కడ 2 స్లాట్లే ఉన్నాయి. 6 గంటలకి 7 గంటలకు ఉన్నాయి. ఫుల్గా ఉంటే 6, 7, 8, 9 గంటలకు ఉంటాయి. కనుమ 2 స్లాట్లు అయిపోయినాయి. ఈ 2 స్లాట్లను బుక్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని వచ్చినాయి కదా, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకోవచ్చు. 2 పెట్టుకున్నాం. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చండి. ఇక్కడ గోత్రం ఇచ్చండి. గోత్రం ఇచ్చేసిన తర్వాత మీకు ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ 6 గంటలకి 7 గంటలకి ఇచ్చేయచ్చు. ఇక్కడ మీ నేము, భర్త నేము, ప్రూఫ్ ఆధార్ కార్డు, ఇక్కడ ఆధార్ నెంబరు, ఇక్కడ వైఫ్ నేము, ఆధార్ కార్డు, ఇక్కడ ఆధార్ నెంబరు. మనకి ఇక్కడ టిక్ మార్క్ చేసి సపోజ్ నేను టైప్ చేస్తున్నాను చూడండి. గోత్రం ఏదో ఒకటి ఇచ్చండి. మామూలుగా 6 గంటలు స్టార్ట్ చేస్తున్నాను.
పేరు ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. ఆధార్ కార్డు ఇస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఇచ్చండి, ఆధార్ కార్డు నెంబరు. నేను టిక్ మార్క్ చేసిన కన్ఫర్మ్ బుకింగ్. మనం ఇక్కడ అన్ని 9 కొట్టాం కాబట్టి ఇక్కడ మనకి తప్పు చూపిస్తుంది, వేరేది మారుద్దాం. ఇప్పుడు కన్ఫర్మ్ చేద్దాం. సరదాగా చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం బుక్ చేసుకున్న టైము, డేటు ఇలా వస్తుంది. డేటు మనకి 150 రూపాయలు అవుతుంది. అది మనం ఏ స్లాట్ బుక్ చేసుకున్నాం, స్లాట్ టైము 6 గంటల నుంచి 7 గంటల వరకు, పేర్లు 2 పేర్లు, పేమెంట్ ప్రాసెసింగ్. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్, యూపీఐ, భారత్ క్యూఆర్ ఓకే చేసుకుని మనకి ఫోన్పే, గూగుల్ పే అన్న ఉంటే దీని నుంచి స్కాన్ చేసుకుని డైరెక్ట్ చేసుకోవచ్చు. మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనకి టికెట్స్ బ్యాక్ వచ్చండి. మనకి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రింట్ టు టికెట్స్ అని ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళడం. మనం బుక్ చేసుకున్న టికెట్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. తీసుకుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగా మనం అష్టోత్తర పూజకి చేసుకోవచ్చు. మళ్ళీ మనం శనివారం 200 రూపీస్ టికెట్, 1116 టికెట్ అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా దీంట్లో సేవ దర్శనంలోకి వెళ్ళి ప్రత్యక్ష సేవ అని ఉంది కదా. ఇప్పుడు మనం దర్శనంలోకి వెళ్ళాలి. దర్శనంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ఏమున్నాయి. విశిష్ట దర్శనం 200 రూపాయలు, వేదాశీర్వచనం 1116 టికెట్ మాట అండి. ఇది మనకి విశిష్ట దర్శనం వచ్చి ఇందాక సేమ్ అష్టోత్తర పూజకి ఎలా చేసుకున్నామో అలా చేసుకోవడమే. టిక్ పెట్టుకుంటాం. మనకి డేట్ ఎప్పటికీ అవైలబిలిటీలో ఉంది. అప్పుడు మనకి 27వ తారీఖు శనివారం వచ్చింది. అప్పుడు డేట్ క్లిక్ చేసుకుని పర్సన్స్ ఒకళ్ళకే ఇది, ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరు ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోవాలి. మనకి స్లాట్ 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. కానీ మనం సాయంకాలం దాకా కూడా దర్శనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 1 పర్సన్ కాబట్టి వాళ్ళ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మనకి ప్రూఫ్, ఫోన్ నెంబరు, ఐడి నెంబరు ఇచ్చేసి మనం ఒకళ్ళు అయితే 200 కట్ అవుతుంది, 2 అయితే 400 కట్ అవుతుంది. సేమ్ డిటో. అలాగే 1116 కూడా వేదాశీర్వచనం కూడా మనకి అదే ప్రాసెస్లో ఉంటుంది. మొబైల్లో చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకొని పర్లేదు. అమౌంట్ కట్ అయిపోయి టికెట్ రావట్లేదు అన్నారు చాలామంది తెలియక. మీకు అర్థమైంది కదండి. మీకు ఇదే సింపుల్ ప్రాసెస్ అండి. మీకు టికెట్స్ వచ్చి ప్రింట్ టు టికెట్స్లో ఉంటుంది. అది మీరు బయట ప్రింట్అవుట్ తీసుకుని తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలా చేయాలో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.